శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషితం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబానన. పర్తిగ్రామోద్భవం దేవం సత్యసాయి మహేశ్వరం ఆరబ్ధకార్యసిద్ధ్యర్థం ప్రణమామి నిరంతరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాశిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. సభా సరస్వతికి నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. నిన్నటి రోజున మనం కుమార సంభవం వరకు చెప్పుకున్నాము. అంటే గంగాదేవి ఈశ్వర తేజస్సును ధరించి, అగ్ని ద్వారా ఈశ్వర తేజస్సును ధరించి షణ్ముఖునికి జన్మను ప్రసాదించడం, తర్వాత ఆయన దేవసేనాపతిగా సేనాధిపతిగా ప్రకటించబడడం తెలుసుకున్నాం. ఇక రాముడు అడిగాడన్నమాట, తరువాత కథ ఏంటి అన్న సంగతిని గురించి చెప్తూ, విశ్వామిత్రుడు సగరుడు, ఎందుకంటే త్రిపథగా ఎట్లా అయింది ఆవిడ గంగామాత, 3 లోకాలను ఏ విధంగా పావనం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పమని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా విశ్వామిత్రుడు గంగ భూమి మీదికి రావడం, పాతాళాన్ని చేరడం అనేటువంటి కథను సవిస్తరంగా తెలియజేశాడు. అయోధ్యాధిపతి పూర్వం శూరః ఆసీన్ నరాధిపః సగరో నామ ధర్మాత్మ ప్రజాకామః సచ అప్రజః. అయోధ్యాపతి పూర్వం మహా పరాక్రమవంతుడు, శూరుడు అయినటువంటి సగరుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండినాడు. అంటే ఈ సగరుడు శ్రీరాములకు పూర్వీకుడన్నమాట, ఆయన వంశంలో ఉన్నటువంటి వాడు. అయితే ఇక్కడ నాకు కొంచెం చాపల్యం ఎక్కువ, చెప్పాలనుకుని కొంచెం ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంటాను. కాబట్టి సగరుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నది మనం తెలుసుకుందాం. సగరుని తండ్రి బాహువు, ఇతన్నే సుబాహు అని కూడా అంటారు. తల్లి యాదవి. బాహువు చాలా పరాక్రమవంతుడు, ప్రసిద్ధుడు. ఆ తర్వాత వాళ్ళకు కూడా సంతానం లేకపోవడం, చాలా కాలం సంతానం కోసం తపస్సులు మొదలైనటువంటివి, ప్రార్థనలు మొదలైనటువంటివి చేయడం. తర్వాత యాదవి గర్భాన్ని ధరించింది. ఆవిడ 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ సపత్ని, అంటే బాహు యొక్క ఇంకొక భార్య భరించలేకుండా పోయింది. అందుకని
ఆ గర్భవతి అయినటువంటి యాదవికి విషాన్నాన్ని పెట్టింది. అయితే ఆ గర్భస్థ శిశువు ఎంతటి పుణ్యశ్లోకుడో మరి ఆ పిండం చనిపోలేదన్నమాట. ఆవిడ కాకపోతే ఆ ప్రసవం జరగాల్సిన సమయానికి జరగకుండా అట్లాగే ఉండిపోయింది. ఆవిడ గర్భవతిగానే ఉండిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ అట్లాగే గర్భాన్ని మోస్తూ ఉంది. కొంతకాలానికి హైహై రాజు అయినటువంటి తాళజంగుడు అనేటువంటి వాడు రాజ్యం మీద, అయోధ్య మీద దాడి చేశాడు. అప్పటికే ముసలివాడైనటువంటి బాహువు ఆ యుద్ధంలో ఓడిపోయి పత్ని సమేతంగా ఔర్వుడు అనేటువంటి ముని ఆశ్రమానికి వచ్చాడు. కాలక్రమంలో బాహువు చనిపోగా ఈవిడ కూడా గర్భవతి అయినటువంటి యాదవి కూడా సతీ అనేటువంటి ప్రక్రియను, అంటే భర్తతో పాటు దేహత్యాగం, ప్రాణత్యాగం చేయాలని అనుకుంది. ఆ సందర్భంలో ఔర్వుడు, అమ్మ నువ్వు గర్భవతిగా ఉన్నావు, నీవు ఇట్లా అగ్నిప్రవేశం చేయడానికి వీలు లేదు అని చెప్పాడు. తర్వాత కొంతకాలానికి కుమారుడు జన్మించినాడు. గరము, గరళము అనేటువంటి దానికి విషము అని అర్థం. గరముతో కూడి ఉన్నటువంటి వాడు, విషం దేహంలో ఆయనకుంది, అందుకని ఆయనకు సగరుడు అని పేరు పెట్టాడు ఔర్వుడు. ఈ సగరుడు మహాధర్మాత్ముడు, ప్రజా హితాన్ని కోరుకునేటువంటి వాడు. ఇటువంటి సగరుడికి కూడా సంతానం లేకపోయింది. ఆయనకి 2 భార్యలు. విదర్భరాజు కుమార్తె అయినటువంటి కేశిని ఒకళ్ళు కాగా, అరిష్టనేమి కుమార్తె అయినటువంటి, అంటే కశ్యప ప్రజాపతి కుమార్తె ఒకళ్ళు, ఆమె పేరు సుమతి. కేశిని, సుమతి 2 భార్యలు సగరుడికి. ఆయన భార్యలతో కలిసి భృగుప్రశ్రవణము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ వాళ్ళ తపస్సుకు మెచ్చినటువంటి భృగు మహర్షి ప్రత్యక్షమై, అపత్యలాభ సుమహాన్ భవిష్యతి తవానఘ కీర్తిం చ అప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ అని దీవించాడు. నాయన, నీకు పుత్రలాభం కలుగుతుంది, నీ కీర్తి కూడాను అప్రతిమమైనటువంటి, సాటిలేనటువంటి కీర్తిని కూడా నీవు పొందుతావు అని చెప్పాడు. కాకపోతే ఒక విషయాన్ని చెప్పాడు. ఒక్కళ్ళు, నీ భార్యల్లో ఒక్కళ్ళు ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ షష్ఠిం పుత్ర సహస్రాణి అపరా జనయిష్యతి. నీ భార్యల్లో ఒక్కరికి ఒక్క కొడుకు, వంశోద్ధారకుడైనటువంటి ఒక్క కొడుకు పుడతాడు. ఇంకొకళ్లకు 60,000 మంది పుత్రులు కలుగుతారు. అయితే సగరుడు అన్నాడు, వీళ్ళల్లో 2 ఉన్నారు, వీళ్ళల్లో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు, ఎవరికి 60,000 మంది కలుగుతారు అంటే అది మీ ఇష్టం, అది మీ ఇచ్ఛకే వదిలేస్తున్నానన్నారు. అప్పుడు ఏకః కస్యాసుతో బ్రహ్మన్ కాబాహున్ జనయిష్యతి శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ తయోస్తత్వజనం శ్రుత్వా భృగుః పరమధార్మికః ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోత్ర విధీయతే. స్వాతంత్ర్యానికే, మీ ఇష్టానికే వదిలేస్తున్నానన్నాడు. మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృప సన్నిధౌ. కేశిని, నాకు ఒక్క కొడుకు కావాలి, వంశకరుడైనటువంటి ఒక్క కొడుకు కావాలి అన్నాడు. తర్వాత సుమతి షష్ఠిపుత్ర సహస్రాణి సుపర్ణ భగిని తదా మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. కశ్యప ప్రజాపతి ఇక్కడ సుపర్ణ భగిని అన్నాడు. వినని అంటే కశ్యప ప్రజాపతికి వినతయందుకు కలిగినటువంటి వాడు వైనతేయుడు, అంటే మన గరుడం ప్రభువు, గరుత్మంతుడు. కశ్యప ప్రజాపతి కూతురే సుమతి కాబట్టి
సుపర్ణ భగిని, సుపర్ణుడు అంటే బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఆయన సోదరి సుమతి. ఆమె 60,000 మంది కుమారులను కావాలని కోరుకుంది. ఆ తర్వాత క్రమంగా మొదటి భార్య కేశినికి కుమారుడు కలిగాడు. అతని పేరు అసమంజసుడు. కుమారుడి పేరు అసమంజసుడు. కాకపోతే ఇంకా సుమతికి ఎంతకాలమైనా ప్రసవం జరగలేదు. ఒకానొక సమయంలో ఆవిడ సొరకాయ డొల్ల లాంటి ఒక పిండాన్ని ప్రసవించింది. దాదులు అంతా కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఏమిటి అని. ఆ తర్వాత ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యః తాన్ సమవర్ధయన్. ఆ తర్వాత ఆ పిండం నుంచి 60,000 మంది పుట్టుకొచ్చారు. ఆ 60,000 మందిని దాదులు కుండల్లో పెట్టి దాని నిండా నేతిని నింపి దాన్ని భద్రపరిచారు. ఆ కొంతకాలానికి బాగా కాలం గడిచిన తర్వాత ఆ కుండల్లో నుండి మంచి అందము రూపము కలిగినటువంటి యవ్వనవంతులైనటువంటి పుత్రులు వచ్చారట. ఆ కుండల్లో నుంచి యవ్వనవంతుడు. ఏదో సామెత ఒకటి ఉంది కదా, కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకులు పుడతారు అన్నట్టుగా అయింది ఆ సుమతి పరిస్థితి. ఆవిడకు బాగా కాలం కలిసి వచ్చింది, యవ్వనవంతులైనటువంటి పుత్రులు కలిగారు. అయితే వీళ్ళల్లో అసమంజసుడు అనేటువంటి వాడు కొంచెం పాప ప్రవృత్తి కలిగినటువంటి వాడు. సచ జ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్యాత్మ సంభవ బాలాన్ గృహీత్వా తు జలే సరైవ రఘునందన. పిల్లలు కనిపిస్తే చాలు ఎత్తుకుపోవడం, సరయూ నదిలో ముంచడం, వాళ్ళను ముంచి తీయడం, వాళ్ళను నీళ్లలో పడేసి ఆనందించడం. అదేమీ శాడిజమో కానీ ఎంతకాలం ఊరుకుంటారు ప్రజలు మాత్రం. రాజు కూడా భరించలేకపోయాడు. ఏవం పాప సమాచార సజ్జన బాధక పౌరాణాం అహితే యుక్త పుత్రో నిర్వాసిత పురాత్. ఇది వీడి పాపాలన్నమాట. ఒకటి పాపకర్మలు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఈ శిశు హత్యలు చేస్తున్నాడు. సజ్జన ప్రతిబాధక సన్మార్గులైనటువంటి సాధువులైనటువంటి వాళ్ళందరికీ బాధ కలిగిస్తున్నాడు. పౌరులకు అహితాన్ని, ఇష్టం కానటువంటిది, ఆపదలను కలిగిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి రాజవ్వడానికి తగినవాడు కాదు. అందుకని పురం నుండి బహిష్కరించాడు సగరుడు. అంటే ఇక్కడ మనం రఘువంశరాజుల గురించి చెప్పుకున్నప్పుడు, వాళ్ళ మంత్రులను గురించి చెప్పుకున్నప్పుడు స్వార్థము అనేటువంటిది లేదు. వాళ్ళు పుత్రకులైనా సరే, స్వపుత్రులైనా సరే వాళ్లను దండించేటువంటి వాళ్ళు అని చెప్పుకున్నాం. అదే కోవలో సగరుడు కూడా ఉన్నాడు. తన సొంత కుమారుడైనా కూడాను ప్రజాబాధకుడైనందువల్ల అతన్ని నగరం నుంచి బహిష్కరించారు. అతని కుమారుడు అంటే అసమంజసుని కుమారుడు అంశుమంతుడు అనేటువంటి వాడు. కానీ అతడు సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః. తండ్రి అలాంటి వాడు, కానీ కొడుకు చాలా మంచివాడన్నమాట. సర్వలోకానికి సమ్మతుడు. జనులందరూ కూడాను అతన్ని ఆదరించేటువంటి వాళ్ళు, అంగీకారయోగ్యమైనటువంటి వాళ్ళు, ప్రియంగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఈ విధంగా సగరుడికి 60,000 పుత్రులు, తరువాత మనుమడు అంశుమంతుడు ఉన్నారు. ఒకానొక సమయంలో సగరుడికి యజ్ఞం చెయ్యాలి అనిపించింది. తతఃకాలేన మహతా మతిస్సమభిజాయత సగరస్య నరశ్రేష్ఠ యజేయం ఇతి నిశ్చిత. యజ్ఞం చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఒకటి కలిగింది. ఆ నిశ్చయంతో పురోహితులను పిలిచి యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే, యజ్ఞకర్మలు తెలిసినటువంటి వాళ్లను రావించి యజ్ఞం చేయడానికి
మొదలు పెట్టాడు. అప్పుడు ఆ ప్రాంతం ఏదైతే ఉంది, ఆయన పెద్ద నగరానికి పెద్ద సామ్రాజ్యాధిపతి, అందుకని యజ్ఞం చేయడానికి ఒక సరి అయినటువంటి స్థలం చూసుకున్నాడు. ఆ స్థలం ఏది అంటే 2 కొండలు, ఒకవైపేమో హిమవత్ పర్వతం ఉంది, ఇంకోవైపేమో వింధ్య పర్వతం. అక్కడ ఆ మధ్యలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమి లేవన్నమాట. ఆ శిఖరాలు 2 ఒకదాన్నొకటి పలకరించుకున్నట్టుగా చూస్తుంటాయన్నమాట. మనకు పురాణాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆర్యావర్త పుణ్యభూమి, ఆ 2 కొండల మధ్య ఉన్నటువంటి భూమి పుణ్యభూమి అట. అదేంటి? మధ్యం వింధ్య హిమాలయోహు, వింధ్య పర్వతానికి హిమాలయ పర్వతానికి ఉన్నటువంటి మధ్య ప్రదేశం, దాన్నే ఆర్యావర్తం అంటారు. అది పుణ్యభూమి. ఆ ప్రాంతంలో యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. యజ్ఞం మొదలుపెట్టాడు. తర్వాత తస్య పర్వణితం యజ్ఞం యజమానస్య వాసవః రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వం అపాహరత్. ఇంద్రుడు, ఆయన ఓర్చలేడన్నమాట. ఆ ఇంద్రుడు ఎప్పుడూ కూడా ఎవరు యజ్ఞాలు చేసినా భరించలేడు, ఎక్కడ తన పదవికి ఆపద కలుగుతుందో అని. సరే, ఒకానొక రోజున యజ్ఞాశ్వాన్ని రాక్షస వేషంలో వచ్చి యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. కుమారులు వచ్చారు. దాని వెంట వెళ్ళిన వాడు అంశుమంతుడు. ఆ యజ్ఞాశ్వం వెంట వెళ్ళినటువంటి వాడు అంశుమంతుడు. వెతికితే ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది యజ్ఞాశ్వం. వచ్చాడు, తాతగారికి వివరించాడు, యజ్ఞాశ్వం కనిపించట్లేదు అని. వెంటనే ఆయన యాజ్ఞికులందరినీ పిలిచి ఏం జరిగింది, ఇది జరిగినటువంటి విషయం ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు. యజ్ఞఛిద్రం భవత్యేతత్ సర్వేషాం అశివాయ వహ తథా క్రియతాం రాజన్ యథా అచ్ఛిద్రః క్రతుః భవేత్. లోపభూయిష్టమైనటువంటి యజ్ఞం వల్ల అందరికీ కూడా సర్వనాశనం కలుగుతుంది. కాబట్టి యజ్ఞము నాశనం కాకుండా ఉండే మార్గాన్ని నువ్వు ఏదైనా సరే ఆలోచించు అని యాజ్ఞికులు చెప్పారు. వెంటనే ఆయన 60,000 మందిని కూడాను పిలిచి తద్గచ్చత విచిన్వధ్వం పుత్రకాః భద్రమస్తువః సముద్రమాలినీం సర్వాం పృథ్వీం సమనుగచ్చత. వెళ్ళండి, మీకు శుభం కలుగుగాక, యజ్ఞాశ్వాన్ని పట్టుకుని రండి అన్నాడు. అది ఎటువంటిది? సముద్రమాలినీం సర్వాం పృథ్వీం. ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజ్యం కాకుండా మొత్తం పృథ్వీ అంతా ఎట్లా ఉందంటే చుట్టూ సముద్రము ఒక మాల వేసినట్టుగా ఉందంట. ఆ మాలాకారంలో ఉన్నటువంటి మన రాజ్యము మన దేశం కాదు, మొత్తం పృథ్వీని అంతటినీ కూడా, భూమండలాన్ని అంతటినీ కూడా వెతికి యజ్ఞాశ్వాన్ని పట్టుకురమ్మన్నాడు. పైగా ఒక కండిషన్ ఏంటంటే యావత్తురగ సందర్శ తావత్ ఖనతమేదినీం తం చైవ హర్తారం మార్గమాణం మమాజ్ఞయ. మొత్తం మీకు పర్మిషన్ ఇస్తున్నాను, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నా, మొత్తం ఈ భూమండలాన్నంతా కూడా తవ్వి వెతకండి. ఎంతవరకు? అశ్వం దొరికే వరకు, అశ్వాన్ని అపహరించినటువంటి దొంగ దొరికే వరకు కూడా మీకు ఈ భూమండలాన్నంతా తవ్వడానికి అనుమతినిస్తున్నా, ఇది నా ఆజ్ఞ, మీరు తవ్వుకోండి అన్నారు. దీక్షిత పుత్రసహిత సోపాధ్యాయ గణోహి అహం ఇహ స్థాస్యామి భద్రం వో యావత్తురగ దర్శనాత్. ఇప్పుడు సగరుడు మహాపరాక్రమవంతుడు, ఆయన వెళ్ళొచ్చు కదా, వెళ్ళడానికి లేదు. ఎందుకు వెళ్ళడానికి లేదు అంటే యజ్ఞదీక్షితుడైనటువంటి వాడు ఆ ఉన్నటువంటి స్థలాన్ని దాటి, మామూలుగా మనం కూడాను ఇప్పటికీ ఏదైనా దీక్ష వహించినప్పుడు పొలిమేరలు దాటి వెళ్ళం. ఆ విధంగా సగరుడు కూడా దీక్ష చేపట్టినందుకు ఆ స్థానాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాలేదు. కాబట్టి ఆ 60,000 మంది పుత్రులను పంపించాడు. అంతేకాకుండా యోజనం 60,000 మంది ఉన్నారు. యోజనం అడుగడుగు కూడా వెతకండి అన్నాడు. వాళ్ళు కూడాను వజ్రాయుధంతో సమానమైనటువంటి శూలాలను,
భయంకరమైనటువంటి నాగళ్ళను, దున్నడానికి నాగళ్ళను అన్నీ తీసుకుని వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనేక జీవరాశులు నాశనమైపోయాయి. నాగానాం వధ్యమానానాం అసురాణాంచ రాఘవ రాక్షసానాంచ దుర్ధర్ష సత్వానాం నినదో భవత్. అట్లా తవ్వుతుంటే అన్ని జీవరాశులన్నీ కూడా పశుపక్షాదులు, నాగులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఆక్రందించడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ఆర్తనాదాలు. అయితే అంతా చూశారు. జంబూద్వీపమంతా తవ్వుతూ తిరిగినారు. ఎక్కడా వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు. అప్పుడు తతో దేవాస గంధర్వా సాసురాహ సహపన్నగాహ సంభ్రాంత మనస సర్వే పితామహం ఉపాగమన్. అందరూ ఇక దేవతలందరూ కూడా, గంధర్వులు, యక్షలు, కిన్నర్లు, కింపురుషులు అతలాకుతలం అయిపోతోంది లోకం. అందుకని ఏం చెయ్యాలి? ఇక బ్రహ్మదేవుణ్ణి సమీపించినారు. ప్రసాద్య మహాత్మానం విషణ్ణ వదనాస్తదా ఊచుహు పరమసంతప్తాః పితామహమిదం వచః. చాలా వేదనతో, విషణ్ణమైనటువంటి మొహాలతో వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గర చెప్పుకున్నారు. భగవన్ పృథ్వీ సర్వా ఖన్యతే సగరాత్మజైః బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసినః. ఓ భగవంతుడా, ఈ పృథివినంతటినీ కూడా, ఈ భూమండలాన్ని అంతటినీ కూడా సగరపుత్రులు తవ్వేస్తున్నారు. దీనివల్ల అనేక మంది మహాత్ములైనటువంటి వాళ్ళంతా కూడా, భూతలం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను చంపబడుతున్నారు. అయం యజ్ఞ హరోస్మాకం అనేనాశ్వోపనీయతే ఇతి తే సర్వభూతాన్ని నిఘ్నంతి సగరాత్మజాః. యజ్ఞ అశ్వం కోసం ఎవరో యజ్ఞ అశ్వాన్ని హరించుకొని పోయారంట, అపహరించుకొని పోయారట. అది వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. వాళ్ళంతా కూడాను ఇక యజ్ఞాశ్వం కోసం ఇంత అతలాకుతలం చేస్తున్నారు అని చెప్పేసరికి బ్రహ్మదేవుడు అన్నాడు, యస్యేయం వసుధా కృత్స్న వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం. నాయన, మీరేం భయపడకండి. ఈ విశ్వమంతా కూడా, ఈ వసుధ అంతా కూడాను మొత్తం కృత్స్నం వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయతి అనిశం ధరాం. మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడైనటువంటి వాడు. ఆయన ఈ వసుధా తలం మీద కపిలుడు అనేటువంటి రూపాన్ని ధరించి ఈ వసుధను అనిశం నిత్యంగా భరిస్తున్నాడు. పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః సగరస్య చ పుత్రాణం వినాశో అదీర్ఘజీవినాం. ప్రతి కల్పంలోనూ ఏదో విధంగా భూమి తవ్వబడుతూనే ఉంటుందట. వాళ్ళకు వినాశం తప్పదు. ఇప్పుడు ఈ సగరులు కూడా భూమిని తవ్వుతున్నారు. అదీర్ఘజీవులు అంటే అల్పాయుష్కులైనటువంటి వాళ్ళు త్వరలోనే వాళ్లకు వినాశం తప్పదు అన్నారు. ఇంతకు కపిల మహర్షి గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి 4 మాటలు కపిల మహర్షిని గురించి చెప్పుకుంటే ఆయన విష్ణు స్వరూపుడు ఎట్లా అయ్యాడు అన్న విషయం మనకు, విష్ణువు యొక్క అవతారం ఎట్లాగా అన్న తెలుస్తుంది. కర్దమ ప్రజాపతికి దేవహూతి అని ఆవిడ భార్య. దేవహూతికి కర్దమ ప్రజాపతికి సంతానం కోసం వాళ్ళు సరస్వతీ నదీ తీరంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. భార్యా సహితంగా కర్దమ ప్రజాపతి సరస్వతీ నదీ తీరంలో 10,000 సంవత్సరాలు. ఇది ఈ కలియుగ ప్రాణులకైతే నమ్మదగినటువంటిది కాదు. కానీ కాకపోతే ఆ కాల ప్రమాణం ఎటువంటిదో ఆ కాలానికి మాత్రమే సంబంధించినటువంటిది కాబట్టి ప్రశ్నించకుండా నమ్మితే మనకు దాని అసలు కథ తెలుస్తుందన్నమాట. తర్వాత విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీకు 9 మంది ఆడ సంతానం కలుగుతుంది, 9 మంది కూతుళ్ళు కలుగుతాడు.
ఆ తర్వాత నేనే స్వయంగా నా అంశతో నీకొక కుమారుడు జన్మిస్తాడన్నాడు. అన్నట్టుగానే విష్ణుదేవుడు వరం ఇచ్చినట్టుగానే వాళ్లకు 9 మంది కూతుళ్ళు కలిగారు. తర్వాత కర్దమ ప్రజాపతి ఇంకా కుమారుడు కలగలేదు. అయినా ఆయనకు ఈ ప్రాపంచిక మోహాలు ఏమీ లేవు కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఇంకా ఈ కుటుంబం వద్దు, బాధ్యతలొద్దు, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే దేవహూతి ఒప్పుకోలేదు. ఎట్లాగయ్యా వెళ్తావు నువ్వు? ధర్మాన్ని మన గృహస్థ ధర్మాన్ని ఆచరించాలి కదా. 9 మంది ఆడపిల్లలను పెట్టుకుని వాళ్ళకు పెళ్ళిళ్ళు పేరంటాలు ఏమీ లేకుండా ఆ బాధ్యత అంతా పాపం దేవహూతి మీద విడిచేసి వెళ్ళిపోతే అదంతవరకు ధర్మమైనటువంటిది దేవహూతి ఒప్పుకోలేదన్నమాట. లేదు, నీ బాధ్యత ముగిసిన తర్వాత, ఆవిడ తపస్సు చేయడానికి ఒప్పుకోకపోవడం కాదు, బాధ్యత ముగిసిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసి నువ్వు వెళ్ళు, తపస్సు చేసుకో అంది. వాళ్లను మంచి సద్వ్రతులైనటువంటి సన్మార్గయుతులైనటువంటి మునులకు ఇచ్చి 9 మందికి వివాహం చేశాడు. ఆ సందర్భంలోనే ఆయనకు ఒక కుమారుడు జన్మించినాడు. అప్పుడు అక్కడ ఆ ఆశ్రమాల్లో ఉన్నటువంటి ఒక మునిశ్రేష్ఠుడైనటువంటి వాళ్ళు ఈ కపిలుడికి, ఆ పిల్లాడికి, ఆ పుత్రుడికి కపిలుడు అని నామకరణం చేశారు. ఆ తర్వాత ఆ కుమారుడు కూడా కొంత వయస్సు వచ్చింది, కుమారునికి కూడా కొంత వయస్సు వచ్చింది. కర్దమ ప్రజాపతి ఇంకనే పోతానన్నాడు. అంటే కపిలుడు అన్నాడు, మంచిదే, నీవు నా గురించి ధ్యానం చేయి, నీకు మోక్షం లభిస్తుంది అన్నాడు. నా గురించి ధ్యానం చేయి, నేను కేవలం నీ కుమారుడిగా మాత్రమే, నీ వంశోద్ధారకుడిగా రాలేదు, నేను కూడా మునుల సంరక్షణార్థమే వచ్చాను, మునుల కోసం వచ్చాను. నువ్వు నిరభ్యంతరంగా తపస్సు చేసుకోవచ్చు, కాకపోతే ధ్యానించవలసినటువంటి నామం ఏమిటి అంటే నా గురించి ధ్యానం చేయి, నీకు మోక్షం వస్తుంది. ఆ తర్వాత ఇక దేవహూతి విషయం, నాయనా నా సంగతి ఏంటి అందావిడ. అంటే ఆవిడకు సాంఖ్యయోగాన్ని, భక్తి యోగాన్ని బోధించాడు కపిలుడు. సాంఖ్యయోగాన్ని, భక్తి యోగాన్ని బోధించాడు. ఆవిడ కుమారుని బోధనలతో జ్ఞాని అయి మోక్షాన్ని పొందింది. ఆవిడ మోక్షాన్ని పొందినటువంటి స్థానాన్ని సిద్ధిప్రదము అంటారట. దేవహూతి మోక్షాన్ని పొందినటువంటి ప్రదేశాన్ని సిద్ధిప్రదం అంటారు. మనకు 6 దర్శనాలు ఉన్నాయి, షడ్దర్శనాలు అని. ఈ షడ్దర్శనాల్లో సాంఖ్య దర్శనానికి ప్రారంభకుడైనటువంటి వాడు కపిల మహాముని. సాంఖ్యము, యోగము, వైశేషికము, న్యాయము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వీటిని షడ్దర్శనాలు అంటారు. ఈ దర్శనాలు, అసలు దర్శనాలు ఏమిటి అంటే జీవుడు, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, మోక్షము, ఇటువంటి వాటిని సప్రమాణంగా తార్కికమైనటువంటి విధానంలో చర్చించేటువంటి, పరిశీలించేటువంటి గ్రంథాలను దర్శనాలు అన్నారు. ఇవి 6 ఆస్తిక దర్శనాలు. ఇవి కాకుండా నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మన వాళ్ళు చాలా గౌరవించారు. బౌద్ధం, జైనం, పాషండం మొదలైనటువంటి వాటిని కూడా గౌరవించారు. ఇవి ఆ తర్వాత కపిల మహర్షి కూడాను తపస్సు చేసుకుంటూ ఉండగా సూర్యరశ్మి అనేటువంటి ఒక మహాముని, ఇతనికి, ఈ కపిల మహర్షికి వేదాల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని కనుక్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గోవులోకి ప్రవేశించాడు. ప్రవేశించి కపిల మహర్షి చూశాడు, ఆ గోవును చూశాడు. వేదస్వరూపమైనటువంటి గోవు అనుకున్నాడు, కానీ దాన్ని అట్లా చూసుకుని వెళ్ళిపోయాడు. సూర్యరశ్మికి చాలా కోపం వచ్చిందన్నమాట. అంటే అతను వెంటనే ముని రూపంలో ప్రత్యక్షమై వేదాల మీద నీ అభిప్రాయం ఏంటయ్యా అని అడిగాట. అంటే ఆయన అన్నాడు, వేదాలను గౌరవించని అనలేదు,
వేదాలు బ్రాహ్మణులందరూ పఠించాల్సింది. బ్రాహ్మణులంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మణ్యాధాయ కర్మాణి అని భగవంతుడు ఏదైతే చెప్పాడో వాళ్ళు బ్రాహ్మణులు. అందుకే మనకు బహుశా స్కాంద పురాణంలోనూ దేంట్లోనూ, నాకు అచ్చంగ పురాణం పేరు గుర్తులేదు, జన్మనా జాయతే శూద్రః సంస్కారా ద్విజ ఉచ్యతే అన్నారు. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో, వేదార్థాలను పఠించినటువంటి వాడు విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానాన్ని కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడవుతాడని. అందుకని ఎవరైతే బ్రహ్మమునందు ఆసక్తుడై ఉంటాడో వాళ్లను బ్రాహ్మణులు అంటారు. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంలో కూడాను ధ్యానంలో ఉన్నటువంటి వాళ్లను చంపడం బ్రహ్మహత్యా పాతకం అని పెద్దలైనటువంటి వాళ్ళు కొందరు చెప్పగా విన్నటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అప్పుడు కపిల మహర్షి అన్నారన్నమాట, మొదట్లో ఎప్పుడైతే ఆయన వేదరు స్వరూపమైనటువంటి గోవును ఆదరించలేదు అన్నప్పుడు మొదట్లో సాంఖ్య దర్శనాన్ని నాస్తిక దర్శనం అన్నారు. కానీ తర్వాత ఇది ఆస్తిక దర్శనము అనేటువంటి విషయాన్ని సమర్థించారు విమర్శకులైనటువంటి వాళ్ళు. ఆయన ఇంతకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కేవలం వేద పారాయణం, వేదాన్ని చదవడం కాదు, వేదాన్ని ఆచరించాలి. ఇప్పటికీ కూడా రామాయణాన్ని పారాయణం కాదు, రామాయణంలో చెప్పినటువంటి 4 అంశాలనైనా మనం ఆచరిస్తే ఒక్క సద్గుణం ఏర్పడిందంటే చాలా సద్గుణాలు ఒకదాని వెంట ఒక్కటి వస్తాయి. ఒక్క దుర్గుణం వచ్చిందంటే దాని వెంట చాలా దుర్గుణాలు వస్తాయన్నమాట. కాబట్టి కపిల మహర్షి చెప్పినటువంటి విషయము, వేదాన్ని కేవలం అధ్యయనం చేయడమే కాదు, ఆచరించాలి. వేదాన్ని అర్థం తెలియకుండా ఆచరిస్తే వేదమాత అనుకుంటుందట, అయ్యో వీడు అనవసరంగా ఒక స్థాణువులా ఉన్నాడు. స్థాణు అంటే కొమ్మలేమీ లేనటువంటి చెట్టు మొదలను స్థాణు అంటారు. అట్లాగా నిష్ప్రయోజనంగా ఉన్నాడు అని వేదమాత అనుకుంటుందట. ఆ తర్వాత తప్పకుండా ఈ 60,000 మంది కూడా నాశనాన్ని పొందుతున్నారు అని చెప్తారు. ఇంకా బ్రహ్మదేవుని మాటలను విన్నటువంటి దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషులంతా కూడాను వెళ్ళిపోయారు. వాళ్ళు క్రమంగా భూమిని తవ్వుతూ ఉంటే, పరిక్రాంతామహీ సర్వ సత్యవంతశ్చ సూదితాః దేవదానవ రక్షాంసి పిశాచోరగ రక్షసాః కిన్నరాః నచ పశ్యామహే అశ్వం తం అశ్వహర్తారమేవ చ కిం కరిష్యామ భద్రతే బుద్ధిరత్ర విచార్యతాం. అంటే ఎంత వెతికినా కూడా దొరకలేదు. అందరినీ అడిగామని కూడా చెప్పారు. దేవగంధర్వ యక్షులందరినీ కూడా వెతికామని చెప్పారు. కానీ ఎవ్వరూ కూడాను అశ్వాన్ని కానీ అశ్వాన్ని దొంగిలించినటువంటి వాడిని కానీ మేము చూడలేదన్నారు. అందుకే సగరుడు దగ్గరికి వచ్చి విషయాన్ని అంతా విన్నవించుకున్నారు. మేము ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, సగరుడు అన్నాడు, భూయః ఖనత భద్రం వో నిర్భిద్య వసుధాతలం అశ్వహర్తారమాసాద్య కృతార్థాశ్చ నివర్తథ. వెళ్ళండి, మళ్ళీ భూమిని తవ్వండి, ఈ వసుధాతలాన్నంతా మళ్ళీ తవ్వండి. అశ్వహర్తారం ఎవరైతే దొంగతనం చేసినారో అతన్ని, తరువాత అశ్వాన్ని తీసుకుని కృతకృత్యులై అంటే పనిని సార్థకంగా చేసుకున్నటువంటి వాళ్ళై తిరిగి రండి అన్నారు. ఖన్యమానే తతస్తస్మిన్ దదృశు పర్వతోపమం దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. అట్లా వాళ్ళు తవ్వుతూ పాతాళానికి ఇంకా కిందికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మన పురాణాల ప్రకారం 8 దిక్కుల్లో 8 ఏనుగులు ఈ భూగోళాన్నంతా కూడాను భరిస్తున్నాయని. మొదట ఆదిశేషుడి తలలపైన పర్వతాలు, పర్వతాల మీద కొండలు, కొండలపైన ఈ భూగోళం ఉంది అని మన పురాణాలు చెప్తున్నటువంటి విషయం. అంటే ఇంత పెద్ద భూగోళాన్ని, ఇంత భారాన్ని మోయడానికి
అందరూ సమర్థులు కాదు కదా. ఒక ఆదిశేషుడు కూడాను పర్వతాల యొక్క బలాన్ని కలిగినటువంటి దిగ్గజాల యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. ఈ 8 దిక్కుల్లోనూ ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అనేటువంటి 8 దిక్కుల్లో ఉన్నటువంటి పేర్లు. ఇక్కడ పేరు ఇంకొకలాగా ఉన్నది ఏంటంటే విరూపాక్షం అనేటువంటి ఏనుగును చూశారు. ఏనుగును చూసి అక్కడ దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడి నుంచి తవ్వడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో కూడా ఎక్కడా వాళ్ళు ఏనుగును కానీ గుర్రాన్ని దొంగిలించినటువంటి వాడిని కూడా చూడలేకపోయారు. అక్కడే విశ్వామిత్రుడు రాముడితో అంటాడు, యదా పర్వణి కాకుత్స విశ్రమార్థం మహాగజ ఖేదాత్ చాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్ అన్నాడు. ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో ఈ ఏనుగు అలసిపోయి ఖేదం చేత అలసట చేత తలనిట్లా అనిందంటే భూకంపం వస్తుందట. అది విశ్వామిత్రుడు రాముడితో చెప్పింది. అంటే ఇట్లా 8 దిక్కుల్లో ఉన్నటువంటి ఏనుగులకు ఎప్పుడు అలసట కలుగుతుందో, పాపం ఎంత భారాన్ని మోస్తున్నాయి కదా అవి, ఆ విధంగా భూకంపం వస్తుందని చెప్పాడు విశ్వామిత్రుడు రాముడితో. ఆ తర్వాత వాళ్ళు అట్లా వెతుక్కుంటూ వెళ్ళారు. చివరికి కపిలముని ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చారు. వీళ్ళ కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆ కపిలముని ఆశ్రమాల్లోనే కపిల మహర్షికి అనతి దూరంలో, అంటే చాలా దగ్గరగా వాళ్ళ గుర్రం కనిపించేసింది. ఇంకా పాపం ఎంత కాలంగా వాళ్ళు కష్టపడుతున్నారు. దాన్ని చూడంగానే కోపం వచ్చేసింది. కోపం వల్ల విచక్షణ కోల్పోతారు. అసలు మహాముని ఏంటి, గుర్రాన్ని దొంగిలించడం ఏంటి అన్న ఆలోచన కూడా వాళ్లకు లేకుండా పోయింది. తేతు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలః దదృశు కపిలం తత్ర వాసుదేవం సనాతన అయినటువంటి ఆద్యంతరహితుడైనటువంటి వాసుదేవుడిని చూశారు. ఇక్కడ వాసుదేవుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కేవలం వసుదేవుని కుమారుడైనంత మాత్రాన అతన్ని వాసుదేవుడు అనలేదు. సనాతనమైన పేరే ఈ వాసుదేవుడు అనేటువంటిది. ఆ తర్వాత సమీపంలో ఉన్నటువంటి గుర్రాన్ని చూశారు. చూడంగానే వాళ్ళు అనుకున్నది తేతం హయహరం జ్ఞాత్వా క్రోధ పర్యాకులేక్షణాః ఖనిత్ర లాంగలధరాః నానావృక్షశిలాధరాః అభ్యధావంత సంక్రుద్ధాః తిష్టేతి చాబ్రువన్. చేతికి దొరికిన ఆయుధాలన్నీ కూడా 60,000 మంది ఒక్కసారిగా ఆ మహర్షి మీద వాళ్ళ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయన్నమాట. వెళ్ళి ఆగు అంటూ ఆయన్ను ఆపి మరీ కొట్టడానికి వెళ్ళారు. అంతే, ఆయన ధ్యానంలో ఉన్నాడు. అసలు ఆ మహర్షికి కూడా చాలా కోపం వచ్చింది. ఒక్కసారిగా తతస్తేనా ప్రమేయేన కపిలేన మహాత్మన భస్మరాశీకృత సర్వే కాకుత్స సగరాత్మజాహ. ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచారు, చూశారు వాళ్ళందరినీ. ఆ చూపులకే ఆ 60,000 మంది సగర కుమారులు కూడా భస్మం అయిపోయారు. ఎంతకు రావడం లేదు కొడుకులు. యజ్ఞాన్ని పూర్తి చెయ్యాలి, ఎందుకంటే మొదలుపెట్టినటువంటి ఛిద్రం కాకూడదన్నాడు. యజ్ఞానికి ఛిద్రం ఏర్పడితే సర్వనాశనం అవుతుందని యాజ్ఞికులు చెప్పారు, ఋత్విజులు చెప్పారు. మరి ఏంటి, ఎంతకు రాకపోయేసరికి చివరికి శూరశ్చ కృత విద్యశ్చ పూర్వైస్తుల్యోపి తేజస పితॄణాం గతిమన్విచ్చన్ ఏ చాస్వో అపవాహితః. ఎవరు తీసుకెళ్లారు అనుకుంటూ ఆ మునికి కూడా తెలియట్లేదు. సగరుడికి కూడాను, అంత తపస్సంపన్నుడైనటువంటి సగరునికి కూడా తెలియట్లేదు. తర్వాత అంశుమంతుణ్ణి పంపించాడు. నాయన నువ్వు వెళ్ళి చూసిరాపో అని.
భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చ తేషాం త్వం ప్రతిఘాతార్థం సాసిం గృహ్ణేష్వ కార్ముకం. ఏమి విఘ్నం కలిగిస్తున్నారో, ఎవరు విఘ్నాన్ని కలిగిస్తున్నారో నువ్వు, అందుకే విల్లమ్ములను ఖడ్గాన్ని కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అభివాద్య అభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి సిద్ధార్థ సన్నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. దారిలో నీకు అభివాద్య అభివాద్యాన్, ఎవరినైతే నమస్కరించాలో నమస్కరింపవలసినటువంటి వాళ్లను నమస్కరించు, ఎవరైతే విఘ్నకర్తలో వాళ్లను, నీ ప్రయత్నానికి విఘ్నాన్ని కలిగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించు. ఈ విధంగా సిద్ధార్థ సన్, నీ ప్రయోజనం సిద్ధి పొందగా నువ్వు వెనక్కు వచ్చి నా యజ్ఞము యొక్క తుది అంటే పూర్ణాహుతి వరకు నన్ను కృతకృత్యుణ్ణి చేయమన్నాడన్నమాట. ఇక్కడ కూడాను అభివాద్య అభివాద్యాన్, నమస్కరించదగినటువంటి వాళ్ళని నమస్కరించాల్సింది. మనకు రఘువంశంలో దిలీపుడికి సంతానం కలగకపోవడానికి కారణము పూజా వ్యతిక్రమ. దారిలో నందిని కామధేను కనిపించింది, కానీ ఆయన చాలా వేగంగా భూలోకానికి రావాల్సి ఉన్నటువంటి కారణంగా నమస్కరించాల్సినటువంటి కామధేనువును నమస్కరించకుండా వచ్చేశాడు. ఆలోచన రాలేదు అతనికి. ఆ పని వేగం వల్ల ఆ చూపులు కూడా రిజిస్టర్ కావడం అంటారు కదా, అట్లా మనసులో కూడా ఎక్కలేదు. అప్పుడు కామధేను శపించిందట, నా సంతానాన్ని సేవించకుండా నీకు సంతానం కలగదు అని. అయితే ఆ శాపం కూడా గంగానది యొక్క ప్రవాహం, పరవళ్ళు తొక్కుతున్నటువంటి గంగానది ప్రవాహం వల్ల పాపం దిలీపుడి చెవిలో కూడా పడలేదు. లేకపోతే ఆయన వెనక్కెళ్ళైనా కామధేనువుకు నమస్కరించి ఉండేటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆయన తవ్వుకుంటూ వాళ్ళు తవ్విన మార్గంలో వెళ్తున్నాడు. తాతలు ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో ఆ మార్గంలోకి తండ్రులు ఏ మార్గంలో తవ్వుకుంటూ వెళ్ళారో ఆ మార్గాన్ని అంతా వెతుక్కుంటూ వెళ్ళారు. దైత్యులు దానవులు దైత్యదానవ రక్షోభి పిశాచ పతగోరగై పూజ్యమానం మహాతేజ దిశాగజమపశ్యత. చివరికి ఆ దిక్కులో ఉన్నటువంటి దిగ్గజాన్ని చూశారు. దాన్ని ప్రదక్షిణం చేసి తాతగారు చెప్పారు. అందుకు సతం ప్రదక్షిణం కృత్వా పృష్టాచాపి నిరామయం పితॄన్ స పరిపప్రచ్ఛ వాజిహర్తారమేవచ. ఆ ఏనుగును అడిగారు, అక్కడ ఉన్నటువంటి ఏనుగును, ఏంటి ఇది పరిస్థితి, మా తండ్రులు ఏమయ్యారు, మా పెత్తండ్రులు ఏమయ్యారు, వాళ్ళు ఏమయ్యారు అని. అప్పుడు దిశాగజస్తు తచ్చుత్వా ప్రత్యాహాంశుమతో వచః అసమంజస కర్మార్థం స్త్వం సహ అశ్వశీఘ్రమేష్యసి. నీవు తొందరలోనే అశ్వాన్ని పొందుతావని ఆశీర్వాదం చేసింది. ఆ తరువాత ముందుకు వెళ్ళాడు. దిక్పాలకులు ఎదురైనారు. వాళ్ళందరినీ కూడా పూజించి, ఎవరెవరిని పూజించాలో వాళ్ళందరినీ పూజించాడు. తరువాత వాళ్ళు కూడా ఆశీర్వాదం చేశారు, నీవు యజ్ఞాశ్వంతో తిరిగి పోగలవు అని ఆశీర్వాదం చేశారు. తర్వాత కపిలముని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ భస్మరాశులుగా ఉన్నటువంటి పితరులను చూశారు. చాలా దుఃఖం కలిగింది. సదుఃఖవశమాపన్నం తు అసమంజస సుతస్తదా చుక్రోష పరమార్థస్తు వధాత్తేషాం సుదుఃఖితః. వాళ్ళు అట్లా చనిపోయి భస్మరాశులుగా ఉండడం చూసి చాలా బాధపడ్డాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి యజ్ఞాశ్వాన్ని కూడా చూశాడు. ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకుని అక్కడున్నటువంటి ఆ పెత్తండ్రులకు తర్పణాలు వదలాలి. కానీ అక్కడ చుట్టూ చూస్తే నీళ్లు లేవట. తర్పణాలు వదలడానికి చుట్టూ ఎక్కడ సతేషాం రాజపుత్రాణం కర్తుకామో జలక్రియాం
సలిలార్థి మహాతేజ నచాపశ్య జలాశయం, ఒక్క నీటి చుక్క ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో వీళ్ళ సాగర్ల యొక్క 60,000 మంది సాగర్ల యొక్క మేనమామ అయినటువంటి వైనతేయుడు గరుత్మంతుడు కనిపించాడు. నాయన వీళ్లను మామూలుగా లౌకికమైనటువంటి రీతిలో వీళ్లకు జలక్రియలు సల్పడానికి వీల్లేదు. వీళ్ళు చనిపోయారు అంటే అది లోకసమ్మతమైనటువంటిదే, దాని గురించి కూడా నువ్వు విచారించవద్దు. కపిలేనాప్రమేయేన దగ్ధాహీమే మహాబలాహ సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. లోకంలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి జలాలతో వీళ్లకు కర్మకాండ తర్పణాలు చేయడానికి సాధ్యం కాదు. వీళ్ళంతా కూడా కపిల మహర్షి తేజస్సు వల్ల భస్మమైనటువంటి వాళ్ళు. లోకపావని అయినటువంటి గంగ ఏదైతే ఉందో ఆ గంగ వల్లనే వీళ్లకు ముక్తి లభిస్తుంది. గంగా హిమవతో జ్యేష్ఠ దుహిత పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితృణాం తు జలక్రియాం. వీళ్ళందరికీ కూడాను గంగా జలంతో తర్పణాలు చెయ్యి, అప్పుడు వీళ్లకు ముక్తి కలుగుతుంది అన్నారు. ఆ తర్వాత గచ్చచాశ్వం మహాభాగ తం గృహ్య పురుషర్షభ యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమీ దీని గురించి ఆలోచించవద్దు, ముందు గుర్రాన్ని తీసుకుని వెళ్ళి యజ్ఞం పూర్తి చేయి, ఆ తర్వాత నీవు వీళ్ళ గురించి ఆలోచింతు కానీ అన్నాడు. యజ్ఞాశ్వాన్ని తీసుకెళ్ళాడు, తాతగారిని కలిశాడు, విషయం చెప్పాడు. సాగర్లందరూ కూడాను భస్మీభూతులైనారన్నటువంటి విషయం చెప్పాడు. ఈ విషయం చెప్పినప్పుడు నాకు ఒక సందేహం కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన యజ్ఞం పూర్తి చెయ్యాలి, ఆయనకేమో ఆశౌచం, కుమారులు చనిపోయినారు, మరి ఆశౌచం ఉంటుంది. ఆశౌచంలో పవిత్రమైనటువంటి అశ్వమేధ యాగాన్ని ఎట్లా చేస్తారు అని ఒక సందేహం వస్తే, మావారు తనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇది నలుగురికి పనికొచ్చేటువంటి విషయం కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. నా సందేహం నివృత్తమైంది అనుకుని మీకు కూడా చెప్తున్నా. దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకు ఆశౌచం లేదు. అందుకని సగర చక్రవర్తి యజ్ఞాన్ని పూర్తి చేసుకుని ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా తర్వాత ఆచరించాల్సినటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో ఆచరించి ఉంటాడు. అయితే మరి వైనతేయుడు చెప్పినటువంటి విషయాన్ని తాతగారికి చెప్పాడు, కానీ ఆయన ఏం పట్టించుకోలేదన్నమాట. దాని మీద అసలు ధ్యాస పెట్టలేదు. ఎందుకంటే గంగను తీసుకురావడం సాధ్యమయ్యేటువంటి పని కాదు అనుకుని బహుశా ఊరుకుని ఉండిపోయి ఉంటాడు. అందుకే ఎటువంటి నిశ్చయము చేయలేదు. ఆ విధంగా ఆయన 30 వర్ష సహస్రాన్ని రాజ్యం కృత్వా దివంగతః. ఆయన 30,000 సంవత్సరాలు రాజ్యం చేసి ఆ తర్వాత దివికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత అంశుమంతుడు, ఆ తర్వాత దిలీపుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అంశుమంతుడు కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేకపోయాడు. గంగని ఎట్లా తీసుకుని రావడము ఆయనకు కూడా తెలియలేదన్నమాట, ఎట్లా చెయ్యాలి. ఆ తర్వాత కుమారుడికి చెప్పాడు. కుమారుడికి రాజ్యాన్ని అప్పగించేసి ఆయన తపస్సు చేసుకోవడానికి ఎటువంటి నిశ్చయానికి రాలే. తపస్సు చెయ్యాలన్నా, ఎవరి గురించి చెయ్యాలి, ఏమి చేస్తే గంగ భూలోకానికి వస్తుంది అనేటువంటి విషయం ఆయన కూడా నిర్ణయం తీసుకోలేకపోయాడు. అందుకే తర్వాత దిలీపుడు, కుమారుడైనటువంటి దిలీపుడికి పట్టాభిషేకం చేసి ఆయన కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దిలీపుడికి కూడా దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చయం నాధ్యగచ్చత. దిలీపుడు కూడా మహాతేజుడు అయితే కూడాను ఆయనకు కూడా ఏం చెయ్యాలి అనే బుద్ధి కలగలేదు, అంటే ఆలోచన రావడం లేదు, ఏం చేస్తే గంగ భూలోకానికి వస్తుంది అన్నది. ఆ తర్వాత కథం గంగావతరణం కథం తేషాం జలక్రియ తారయేయం కథం చైతాన్
ఇతి చింతాపరోభవత్. అంతే ఆలోచిస్తూ ఉన్నాడు, ఎలా తీసుకురావాలి, ఎలా వీళ్లకు మోక్షం కలిగించాలి, విముక్తిని కలిగించాలి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈ కథ క్రమంగా తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి కొడుకులకు కథ అయితే తెలుస్తోంది. కానీ ఒక్కళ్ళు కూడాను నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చివరికి ఆ దిలీపుని కుమారుడైనటువంటి భగీరథుడు, తస్య చింతయితో నిత్యం ధర్మేణ విదిరాత్మనః పుత్రో భగీరథో నామ జగ్నే పరమధార్మిక. ఆయనకు కొడుకు పుట్టాడు, భగీరథుడు అనేటువంటి వాడు. ఈ దిలీపుడు కూడాను ఏ విషయంకి నిర్ణయం చేసుకోలేకపోవడంతో క్రమంగా ఆలోచించి వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఆ తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి భగీరథుడు, భగీరథస్తు రాజర్షి ధార్మికో రఘునందన అనపత్యో మహాతేజ ప్రజాకామస్స చ ప్రజ. ఆ భగీరథుడు రాజర్షి, అతనికి కూడా సంతానం లేదు. సంతానం కోసం ఆయన కూడా చాలా తపస్సులు అవి ఆచరించాడు. ఆయన గోకర్ణ క్షేత్రంలో తపస్సును ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియ. ఆ భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో కాలి బొటన వేలి మీద మాత్రమే నిల్చుకుని నెలకొక్కసారి భోజనం చేస్తూ జితేంద్రియుడై తపస్సు ఆచరించాడు. ఆ విధంగా తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్టతః అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మనః సుప్రీతో భగవాన్ బ్రహ్మ ప్రజాపతి ప్రజానాం పతిరీశ్వరః. ఆయన తపస్సుకు అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు సంతోషించి ప్రత్యక్షమై, ఈయన రెండు కారణాలతో, ఒకటి సంతానార్థి, ఇంకొకటేమో పితృలందరికీ కూడాను మోక్షం కోసం. ఆయన అప్పుడు మెచ్చుకుని, నీ తపస్సుకు మెచ్చుకున్నాను నేను అన్నాడు, నీకేం వరం కావాలో కోరుకో. ఈయనకు సందేహం అన్నమాట, ఒకవేళ నీవు నా తపస్సుకు మెచ్చినటువంటి వాడవైతే అనే ఒక క్లాజ్ పెట్టాడు అన్నమాట. యదిమే భగవన్ ప్రీతో యద్యస్తి తపసః ఫలం సగరస్యాత్మజా సర్వే మత్తస్సలిలమాప్నుయుః. నిజంగానే నా తపస్సుకు మీరు మెచ్చుకునే ఉంటే, నా తపస్సు సఫలమే అయితే సగరాత్మజులు అందరూ కూడా, ఇప్పుడు తన తండ్రులు కూడా ఉన్నారు, అందుకు సగరాత్మజులు అందరూ కూడా నా చేత తర్పణాలను అందుకోగలరుగాక అన్నాడు. గంగాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః. నా తాత ముత్తాతలందరూ కూడాను స్వర్గాన్ని చేరుగాక ఈ గంగా జలాలతోటి. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అన్నాడు. అయితే ఈ గంగను ధరించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఇయం హైమవతి గంగా జ్యేష్ఠ హిమవతస్సుత తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతాం. ఈ గంగను ధరించగలిగేటువంటి వాడు కేవలం ఈశ్వరుడు మాత్రమే. కాబట్టి నీవు ఆయన్నే ఈ పనికి ప్రార్థించు అన్నాడు. ఆ తర్వాత ఆయన, ఆ బ్రహ్మదేవుడు అట్లా వరం ఇచ్చి వెళ్ళంగానే, దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ఠాగ్ర నిపీడితాం కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత. బొట్నవేలి మీద మళ్ళీ చాలా కఠినమైన తపస్సు అంటారు కదా, అట్లా ఒంటికాలి బొటనవేలి మీద నిల్చుకుని సంవత్సర కాలం పాటు ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. అథ సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృతః ఉమాపతి పశుపతి రాజానం ఇదమబ్రవీత్. ఆ సంవత్సర కాలానికి ఆయన ప్రత్యక్షమై, నీ తపస్సు చేత నేను సంతుష్టుడైనాను, శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. నా నెత్తిన గంగాదేవిని పెట్టుకున్నాడు, నిజంగానే నెత్తిన పెట్టుకున్నాడు. దానివల్లనే తర్వాత పార్వతీదేవికి కోపం వచ్చింది. ఎవరినైనా అత్యంత ప్రీతిగా మనం చూసుకుంటే వాడినైతే నెత్తిన పెట్టుకున్నావు, నన్నైతే నిరాదరిస్తున్నావు. గంగాదేవిని కూడా
లోక కళ్యాణార్థం నెత్తిన పెట్టుకున్నాడు పరమశివుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.